జగన్నాథ రథయాత్ర వెనక ఉన్న నిజమైన భక్తిరస రహస్యాలు. జగన్నాథ రథయాత్ర ప్రతి ఏడాది ఒడిశాలోని పూరీలో జరిగే గొప్ప ఉత్సవం. ఇందులో భగవంతుడు ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఇది భక్తులతో భగవంతుని ప్రత్యక్ష సంబంధానికి సంకేతం. ఈ రథయాత్రలో జగన్నాథుడు, బాలరాముడు, సుభద్రతో కలిసి గుండిచ ఆలయానికి వెళతారు. ఇది తల్లి గృహంగా భావించబడుతుంది. అక్కడ వారు 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఈ యాత్రకు ముందు స్నానపూర్ణిమ రోజున దేవతలకు 108 కలశాలతో అభిషేకం చేస్తారు. అనంతరం 15 రోజులు దేవుడు భక్తులకు కనిపించడు. దీనిని అనవసర కాలం అంటారు. తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవానికి విశిష్టత, ప్రతి సంవత్సరం కొత్త రథాలు నిర్మిస్తారు. పాతవాటిని వాడరు. ఇవి చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. లోహం, సూదులు, మేకులు వాడరు. ఇది సంప్రదాయం. రథాల్లో నల్లరంగు వాడరు, ఎందుకంటే అది అశుభంగా భావించబడుతుంది. జగన్నాథుని కళ్లను పెద్దగా చిత్రిస్తారు. ఆయన్ని సర్వలోక దృష్టిగా భావిస్తారు. ప్రతి కొన్ని సంవత్సరాలకు జరిగే నవకలేబరం సమయంలో పాత విగ్రహాలను భూమిలో పాతి కొత్తవిగా తయారు చేస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం రథాన్ని లాగితే పాపాలు తొలగిపోతాయి. వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుని రథం నందిఘోష 16 చక్రాలతో ఉంటుంది. బాలరాముని రథం 14 చక్రాలు, సుభద్రమ్మ రథం 12 చక్రాలు కలిగి ఉంటుంది. వర్షం వచ్చినా రథయాత్ర ఆగదు. ఇది నిశ్చితకాల శాస్త్రోక్త ఉత్సవం. ఈ ఉత్సవం ద్వారా దేవుడు భక్తులను దర్శించేందుకు వస్తాడన్న నమ్మకం ఉంది. ఇది ఆయన ప్రేమకు చిహ్నం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.